దండం పెట్టి చెప్తున్న ఈరోజు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు మునుగోడు నియోజకవర్గంలో వచ్చినాయి, ఉధృతం కాబోతున్నాయి. అందుకే శ్రేణులారా కదలండి. తిన్నా తినకపోయినా ఉపాసం బండి అయినా సరే మునుగోడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. అవసరమైతే మీతో పాటు నేను లాఠీ దెబ్బలు తింటా, అవసరమైతే తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడతా. మనందరం ఏకోన్ముఖులమై ఈ మూకలను ఎదుర్కొంటే తప్ప ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము. ఇదే పిలుపుగా భావించండి. ఇది ఆవేదనతో బాధతో కూడుకున్న పిలుపు. ఒక వేదికనిచ్చిన కాంగ్రెస్ పార్టీని చంపడానికి కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెని చేరండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి తండాకి వెళ్ళండి. ఎవ్వరు ఏమి దొరుకుతుంది బండి పట్టుకొని రాండి, లారీ పట్టుకొని రాండి, ఆటో పట్టుకొని రాండి. ఒకవేళ ఏది లేకపోతే నడుచుకుంటైనా రాండి. ఉన్నదే తలా ఇంత తిందాం, ఏం దొరికితే గదే తిందాం. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఆకలి మీద వస్తే ఎవరైనా ఇంత అన్నం పెట్టి మనకు పడుకోవడానికి ఇంత అరుగు చూపించే అవకాశం ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉంది. మన విజ్ఞప్తి, మన ఆలోచన ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడమే. కానలేని లోటు నాకు తెలుస్తుంది. ఇక్కడున్న మీ అందరూ నా తోబుట్టువులై నా తండ్రి స్థానం తీసుకొని ఈ ఎన్నికల్లో నాతో పాటు నడవాలని చెప్పి నా చేతులు చాచి నా కొంగు చాచి ప్రాధేయపడుతున్నాను. మీ ఒక్క ఓటు, మీ ఒక్కటే ఒక్క ఓటు ఈసారి ఈ ఎన్నికల్లో నాకేయాలని చెప్పి కోరుతూ